హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ వరల్డ్ మన ప్రయాణం. సో, ఈరోజు మన ఛానల్‌లో ఎంతో టేస్టీగా ఉండే అండ్ హెల్తీగా ఉండే కాజుతో ఒక స్వీట్ చేయబోతున్నాము. సో, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా అయితే కాజుని ఈ విధంగా నెయ్యితో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని, ఇప్పుడు అదే కడాయిలో కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకుని, అదేవిధంగా అందులో బెల్లంని కూడా యాడ్ చేసి పాకం పట్టుకోవాలి. సో, ఈ పాకం అనేది తీగ పాకం వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలి. సో, ఇలా ఉడికిన ఈ పాకంలోకి మనం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుని, ఆ నెయ్యి కరిగిన తరువాత ఇందులోకి మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కాజుని ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. సో, ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు బాగా ఉడకనివ్వాలి. సో, ఇలా ఉడికిన తర్వాత మనం ఒక ప్లేట్‌కి నెయ్యినైతే రాసి పక్కనైతే పెట్టుకుని, ఈ ఉడికిన కాజు ఇంకా బెల్లంని దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుని, చిన్న చిన్న పీసెస్‌గా ఆ వేడిలోనే కట్ చేసేసుకోవాలి. సో, అలా కట్ చేసుకున్న తర్వాత మనకి కాజు, బెల్లం అచ్చు అనేది రెడీ అయిపోతుంది. సో, ఇలా రెడీ అయిన ఈ అచ్చుని గనక డైలీ మనం పిల్లలకి ఇస్తే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అదేవిధంగా స్వీట్ కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.